సరే ఈ మధ్యకాలంలో అంటే చాలామందికి పైల్స్ ప్రాబ్లం చూస్తుంటాం. అయితే ఫస్ట్ ఎక్కడైనా స్టేజ్ మా నార్మల్గా ఉన్నప్పుడు చెప్తుంటారు సిడ్స్ బాత్ అన్నట్టుగా ఒకటి చెప్తుంటారు. అసలు ఇదేంటి సార్, అంటే దీనివల్ల పైల్స్ని ఆపొచ్చా మనం? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పైల్స్ అన్నవి చెప్పినట్టే సర్వసాధారణ ఇంకెక్కువ చూస్తున్నాం. ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్, ఊబకాయం ఎక్కువైపోతుంది, విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోతుంది, లోపల ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ పైల్స్ అన్నవి ఈ యానల్ కుషన్స్లో ఉండే ఎండ్ వెన్యూల్స్ ఏవైతే ఉంటాయో లోపల ఒత్తిడి ఎక్కువయ్యేసరికి బయటకు తూసుకురావడం అన్నది చూస్తున్నాం. సో ఇందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1 అన్నది సర్వసాధారణంగా చాలా మందిలో ఉంటాయి. 2 అన్నది ఆ లోపల ఉంటాయి కానీ మనకు తెలియదు ఉన్నట్టు. 3 అన్నది అది బయటికి రావడము, బయటే ఉండడము. ఇప్పుడు గ్రేడ్ 2లో నొక్కితే లోపలికి వెళ్ళిపోతాయి, గ్రేడ్ 3లో లోపలికి వెళ్ళవు. గ్రేడ్ 4లో దాంట్లో ఆ బయటకు వచ్చిన వాటిలో థ్రాంబోసిస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు గ్రేడ్ 4 అంటాం. సో సాధారణంగా ఇవి ఉన్నాయన్నప్పుడు పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువైపోతుంది అని అర్థం. మలబద్ధకం ఉన్నా లేకున్నా పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇవి బయటికి రావడం. ఇదే కాకుండా చాలామందికి లివర్ రిలేటెడ్ డిసార్డర్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి ప్రోగ్రెస్ అవుతున్నారు, ఎస్ఐటీస్ లాంటివి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళల్లో కూడా ఈ వెరీసియల్ ఇవి బయటకు రావడం, ఇక్కడ నుంచి బ్లీడింగ్ లాంటిది ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. సో ఈ వీటిని సింపుల్గా నియంత్రించుకునే విధానం ఏంటి అంటే పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు లోపల ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందన్న లోపల విజరల్ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుందా ఎందుకు అన్నది ఆలోచించి దానికి ఏం చేయాలి. సింపుల్ మెడిసిన్ ఉన్నాయి, ఇప్పుడు బరువులు తగ్గడానికి కూడా మెడిసిన్ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఒక సూపర్విజన్లో ఎంత వాడాలి ఏంటి అన్నీ చూసుకొని ఇది వాడినట్టయితే వీళ్ళు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మోషన్ అన్నది ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. మోషన్ వెళ్ళినప్పుడు ముక్కొద్దు, మోషన్ ఫ్రీగా వస్తే మనం ఎక్స్ట్రా ప్రెషర్ అనేది మనం క్రియేట్ చేయకుండా ఉంటాం. ఇదే కాకుండా ఇందాక చక్కని క్వశ్చన్ అండి, సీట్స్ బాత్ అనేది హెల్ప్ చేస్తుందా అని. సో సాధారణంగా ఈ పైల్ మాసెస్ ఉన్నాయన్న వాళ్ళలో అసోసియేటెడ్ ఫిషర్స్ లాంటివి ఉండడం చూస్తున్నాము, యాంగ్జైటీ అసోసియేటెడ్ ఉండడం చూస్తున్నాం, 90% మందిలో అసోసియేటెడ్ అసిడిటీ కూడా ఉండడం చూస్తున్నాం. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ సీట్స్ బాత్ అన్నది 80% ట్రీట్మెంట్ ఇదే. ఇది వేడి అంటే టాలరబ్లీ హాట్ వాటర్లో ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు ఆ టబ్లో తీసుకొని వేడి నీళ్ళు నింపి దాంట్లో కూర్చుంటారు. మరీ వేడిగా ఉండొద్దు, మరీ వామ్గా కూడా కాకుండా టాలరబ్లీ హాట్ వాటర్. అయితే ఇట్లా 15 నిమిషాలు తక్కువ కాకుండా కూర్చున్నప్పుడు ఈ వేడి వల్ల స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వేడి వల్ల ఈ 15 మినిట్స్ కూర్చున్నప్పుడు స్పింక్టర్ స్పాజమ్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ 12 గంటలు ఉంటుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాసిడిటీ రావడమో, కిడ్నీల మీద లోడ్ రావడమో చూస్తున్నాం. అయితే ఈ నీళ్ళలో కూర్చోవడం వల్ల ఆ పెయిన్ అన్నది తగ్గుతుంది, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దీని డ్యూరేషన్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే దీని యాక్షన్ 3-4 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకనే దీన్ని రిపీటెడ్గా చేయాలని చెప్తున్నాం. స్పింక్టర్ స్పాజమ్ తగ్గడమే కాదు, వేడి వల్ల రక్త సరఫరా అన్నది ఈ ప్రాంతంలో పెరుగుతుంది, టిష్యూ రిపేర్ అనేది హయ్యర్ స్పీడ్లో జరుగుతుంది. ఈ నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో సెన్సిటివ్ పార్ట్ కదండి, ఆ చాలా విపరీతమైన మంట నొప్పి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వేడి వల్ల ఈ నరాలన్నీ నర్వ్స్ అన్నీ కూడా డీసెన్సిటైజ్ అయిపోతాయి. సో పెయిన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడం చూస్తున్నాం, వాపు తగ్గుతుంది. అండ్ ఈ ఎప్పుడైతే కండరాలన్నీ రిలాక్స్ అయిపోతాయో ఈ పైల్ మాసెస్ అన్నవి కూడా స్లోగా రిట్రాక్ట్ అయిపోవడం, వాటి సైజ్ కూడా తగ్గడం అన్నది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఎంత అందరికీ తగ్గిపోతాయంటే కాదు, బట్ డెఫినెట్లీ పెరగకుండా ఉంటాయి, కొంత శాతం తగ్గుతున్నాయి. అండ్ ఈ పైల్స్ అన్నవి మనం అర్థం చేసుకోవాల్సింది దే ఆర్ బాడీలో ప్రొటెక్టివ్ మెకానిజం, అది యానల్ కుషన్స్ అంటాము, అది ప్రొటెక్టివ్ మెకానిజం. సో అది మనం లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు అవి వాటి పొజిషన్లోకి అవి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు.